చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అండ్ ముప్పావుల సాంగ్ బాగుంది, చాలా బాగుంది. చరణ్ గారి డాన్స్ ఎలా ఉంది? చెప్పాల్సిన అవసరం లేదు చరణ్ సార్ డాన్స్ అయితే. అండ్ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ నచ్చింది, సాంగ్స్ బాగా నచ్చాయి. అనుకోలేదు సీఎం క్యాండిడేట్ అవుతారు. ఏం చెప్పాలి, చాలా బాగున్నాయి సాంగ్స్. ఒక సాంగ్ రాలేదు ఒక సాంగ్, అది వస్తుంది అనుకున్నా, సాంగ్ మిస్ అయింది. మిగిలిన బాగున్నాయి, చాలా బాగుంది. 5 కి 5 ఇస్తా. మనమైతే కొంచెం చూడాల్సింది. సూపర్ వస్తా బ్రో, ఎందుకు రాదు? ఆ యొక్క షోని చూసి అనుకోవడం అనేది చాలా గ్రేట్. మనుషులు కూడా చాలా మంది ఆ సినిమా చూసారు అనుకో, చెయ్యాలి, ఇది మనం చెయ్యాలి అని అనుకుంటారు. ఒకటి ఇప్పుడు నైట్ నుండి కూడా ఒకటే కొడుతుంది బ్రో. ఎప్పుడు చూసినా సందేకే పోతా కానీ ఇది ఫస్ట్ టైం రావడం నిన్న ఈడకి. ఎప్పుడు చూసినా సందేకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఏదైనా సరే, సలారా గానీ అల్లు అర్జున్ చూడు, ఆ రోజు కొట్లాడన్నాడు, నేను ఉంటా చెప్తున్నా. ఆ రోజు తిట్టాను, చెప్తున్నా గుల్ల. ఎందుకంటే ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పది, పిచ్చి కొట్టిరు. ఓకే, గవర్నమెంట్ ఏం చేస్తామో చేయదు కానీ మనకి నైట్ అయితే ఒక ఫ్లెక్సీ లేదు బ్రో, ఒక పేపర్ లేదు, ఒక ఏమీ లేదు. ఈ ఇట్లా అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతారు. గవర్నమెంట్ కూడా సినిమాకి ఇండస్ట్రీకి చాలా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి మిగతా వాళ్ళని మాలా తిరిగేటోళ్ళని కూడా బయటికి లోపలికి తీసుకొచ్చేంత ఉంటది బ్రో. లేదు వాళ్ళని సపోర్ట్ చేయకపోతే వీళ్ళు మూసుకుని కూర్చుంటే ఇంకా ఏముంటది బ్రో. గవర్నమెంట్ కూడా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏం చేయలేరు బ్రో. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ లేకపోతే ఏం చేయలేరు బ్రో. సినిమా ఇండస్ట్రీ అయితే ఏం చేంజర్. ఈ సినిమా ఎందుకు చూడాలని చెప్తున్నానంటే, పబ్లిక్ లైఫ్ చేంజ్ అయ్యే మోటివేషన్ డైలాగ్స్ శంకర్ గారి స్క్రీన్ ప్లే అంటే నాట్ ఏ జోక్. బట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా తండ్రికి తగ్గ తనయుడు చిరంజీవి గారిని మించి నటించాడు. మగధీర, RRR వీటి మధ్యలో హార్డ్ వర్క్ చేసిన సినిమా ఏదంటే ధృవ ఉంది. ఆ ధృవ సినిమాలో చేసిన విధానం రంగస్థానంలో కాకుండా ఈ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చే విధానంగా వన్ మ్యాన్ షో చేసేయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మూవీ ఒక పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. పాలిటిక్స్ మీద ఇవ్వాలంటే అది ఇంకా హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ఈ పాలిటిక్స్ నేపథ్యం ఏంటంటే, రాజకీయము డబ్బుతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా పరిపాలన ఇవ్వాలనేది ఒక మోటో. ఆ మోటో ఎవరి దారి వచ్చిందని నేను చెప్పకూడదు. బట్ జనాలు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక మంచి మోటివేషన్. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఓటు వేయడానికి కూడా జనాలు బతికిస్తున్నారు. ఆ ఓటు హక్కు ఏంటనేది రన్ టైం తగ్గట్టుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్. ఇప్పుడున్న పాలిటిక్స్ కి ఏమైనా లింక్ అవుతుందా? పాలిటిక్స్ అంటే ఇండియా వైడ్ ఉంటుంది బ్రదర్. ఇప్పుడున్న పాలిటిక్స్ అంటే ఏం చెప్పాలి, డిఎల్ రోల్ చేశాడు. ఒక రైతు కింద ప్రజా సాధ్యం, డబ్బు లేని పరిపాలన కావాలి. కామన్ మ్యాన్ కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ పథకాలు కావాలంటారు. కానీ వీళ్ళు డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. అది మారన్ రా బాబు అని ముట్టుకుంటున్నారు. ఇదే సినిమా, మించి ఏం లాగదు. మ్యూజిక్ తమన్ చాలా అద్భుతంగా చూపించాడు. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక మంచి జోష్ వచ్చింది. మూవీ లవర్స్ కి మెయిన్ ఏంటంటే సాంగ్స్ కి 75 కోట్లు ఖర్చు పెట్టారంటే అది మామూలు విషయం కాదు. బట్ గ్రాఫిక్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలంటే కనుక మనకు రోబోలు అనే ఏ టెక్నాలజీ చూపించిన శంకర్ ఈ సినిమాలో చాలా రకాలుగా టెక్నాలజీ బాగా ఇంప్లిమెంటేషన్ చేశారు. వాచబుల్ మూవీ.